నామం యొక్క ప్రభావాన్ని రుజువు చేశారు. భగవన్నామం అంటే ఇవి 2 అక్షరాలు కాదు, ఆ నామాన్ని నమ్ముకున్నవాడి జీవితాలు బాగుపడతాయి అని చెప్పడానికి వాళ్ళు ఎంతో ఉద్యమాలు చేశారండి. మహిమలు కాదు గురువు అంటే, తెలుసుకోండి. ఇక్కడ గురువు అంటే ధర్మం, గురువు అంటే జ్ఞానం, గురువు అంటే భక్తి. ఈ 3 నీలో కలిగించేవాడు గురువు. అయితే గురువు భగవంతుడి గురించి చెప్పినప్పుడు ఆ ప్రభావం చేత మన జీవితంలో మంచి మార్పులు జరుగుతాయి. ఒక్కొక్కప్పుడు కొన్ని దుఃఖాలు కూడా పోతాయి, కానీ గురువు అది పోగొట్టాలి అనుకోడు. ఆయన ప్రభావం చేత జరుగుతుంది అంతే, తెలుసుకోండి. ఇక్కడ సూర్యుడి ముందు నిలబడితే అయ్యో ఇంతసేపు నువ్వు చీకట్లో ఉన్నావా, నీ చీకటి పోగొడతానని సూర్యుడు అనుకోడు. నువ్వు ఆయన ముందు నిలబడితే చీకటి అదిపోతుంది. కానీ గురువుల సమక్షంలో ఉన్నప్పుడు మనకు తెలియకుండా కొన్ని దుఃఖాలు పోతాయి, కొన్ని అజ్ఞానాలు పోతాయి. అది వాళ్ళ యొక్క ప్రభావం అండి, వాళ్ళ ఉనికి యొక్క ప్రభావం. అలాంటి మహాత్ముల సాంగత్యంతో బాగుపడ్డ వాళ్ళు చాలా చాలా మంది మనకు కనబడుతుంటారు. గురువు అంటే ఒక వ్యక్తి కాదు, వ్యక్తి పూజలు గురు పూజ కాదు, వ్యక్తి పట్ల మోహం గురు పూజ కాదు, పరమాత్మ జ్ఞానమే. అది ఏ వ్యక్తి ద్వారా వస్తుందో వ్యక్తిని మనం భగవత్ స్థానంలో గౌరవించవచ్చు, అది అంతే.